నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. దానికంటే బిఫోర్గా మన నర్సంపేట నియోజకవర్గానికి, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీకి వివిధ మండలాలలో పూర్తి స్థాయిలో మండల కమిటీలు వేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మండల కమిటీలు లేక ప్రజా సమస్యల పైన వెలికెత్తి చాటడంలో కొంచెం లేట్ అయింది. పార్టీ జిల్లా నాయకత్వం గంటా రవికుమార్ గారు గుర్తించి అన్ని మండలాలకు మండల పూర్తి కమిటీని నియమించారు. అందులో భాగంగా నల్లబెల్లి మండలం ఒక చారిత్రాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఎందుకంటే గతంలో కొన్ని కుటుంబాలను అక్కడ చూసుకుంటే తడక అశోక్ అంటే ఆయన ఎప్పటి నుంచో బీజేపీ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు. కానీ ఆ తర్వాత తరం వాళ్ళ కొడుకును కూడా తడక వినయ్ అని చెప్పేసి ఆయన కూడా ఆ పార్టీలోకి తీసుకుంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాలను దేశం కోసం ధర్మం కోసమే పనిచేయాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డను కూడా, వాళ్ళ కొడుకును కూడా బీజేపీ పార్టీ సేవల కోసమే ఉపయోగించిండు. దానికి గుర్తించినటువంటి బీజేపీ జిల్లా నాయకత్వం ఆయనకి మండల అధ్యక్షుని పదవులు ఇచ్చారు. తడక వినయ్కి అధ్యక్ష పదవులు ఇచ్చిండు. ఎందుకంటే తడక వినయ్ అనే వ్యక్తి యువకుడు, ఆడున్న సమస్యలన్నీ ప్రజా సమస్యల పైన పోరాడతాడని చెప్పేసి గుర్తించి ఆయనకు మండల అధ్యక్ష పదవి ఇచ్చిండు. అశోక్ భాయ్, నీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి మీ కుటుంబం అంతా ఆ బీజేపీ పార్టీలోనే ఉన్నది, బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ గుర్తించి మీకు మండలాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది శుభ పరిణామంగా చెప్పొచ్చు. మీకు మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అంటే నిన్న పూర్తి కమిటీని వేసిండ్రు. వాళ్ళందరికీ టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో ప్రధానంగా ఆ మండల ప్రధాన కార్యదర్శిగా వాళ్ళ మీ కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందులో భాగంగా మండల ప్రధాన కార్యదర్శి గుర్రపు నరేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్లస్ ఈర్ల నాగరాజు, వీళ్ళిద్దరిని మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మీ పాత్రలో మీరు విజయం సాధించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ కమిటీలో మీరు ఉన్న వాళ్ళంతా ప్రజా సమస్యల పైనే ప్రతిరోజు మీ యొక్క గలం వినిపించాలని చెప్పేసి ఆ టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఈ రోజు మిమ్మల్ని పార్టీ గుర్తించి మిమ్మల్ని ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వర్తించాలని చెప్పిందంటే మీ యొక్క పటిమ ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని గుర్తించారు. మీ బాధ్యతలను మీరు 100 పాలు నెరవేర్చాలని చెప్పేసి మీకు టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుపతి నాగరాజు గారికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అట్లాగే మీ టీము మొత్తం 5 మంది ఉపాధ్యక్షులను తీసుకున్నారు. అందులో గుర్రపు నరేష్, సింగిరెడ్డి యాదగిరి, బత్తిని కుమారస్వామి, బూక్య మైపు, ఈ 4 తీసుకున్నారు. ఈ 4కి కూడా ఆ టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకోటి కార్యదర్శులుగా నాగరాజు, కృష్ణమూర్తి, బూక్య ఈరియా, ఇంకో రాజు ఆయనను కూడా తీసుకున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. కోశాధికారిగా మనోహర్ను తీసుకున్నారు. మీ అందరికీ టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ మీ పదవులు వచ్చినాయనేది కాకుండా ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన పోరాడతారని చెప్పేసి, ప్రజా సమస్యలను లేవనెత్తుతారని చెప్పేసి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ పోరాటంలో మీరు ప్రశ్నించడంలో టిఆర్ నిజం మీ వెన్నంటే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ఎవరైతే ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తారో వాళ్లకు అనుదినం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ప్రజల పక్షాన్ని నిలబడడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. మీ టీం అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వినయ్ మీరు కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ప్రజల తరపున, టిఆర్ నిజం తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఈరోజు ఈ వార్త.